మొన్నటి వరకు తిరుమల ఏదైతే అనక ప్రసాదంలో వాడిన నెయ్యి, కల్తీ నెయ్యి, దాని గురించి మాకు క్లీన్ చిట్ ఇచ్చారు అని మాట్లాడిన వైసీపీ నాయకులు ఆల్ ఆఫ్ సడన్ గా దాని వెనకమాల ఉన్నదే హెరిటేజ్ అంటూ కొత్త వాదాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు ఇందులో చూసేది ఏమీ లేదబ్బా, చూసేది ఏమీ లేదు. డైవర్షన్ పాలిటిక్స్. వైసీపీ నాయకుల ప్రస్తుత కాదు, ముందున్న ఎజెండా వాళ్ళది అదే. మన మీద ఏదైనా తప్పు ఓపెన్ అవుతుందా, దానికి ఎదురుదాడి చేయాలంటే అవతల మీద రాళ్ళు వేయటమే ఇది ముఖ్య ఉద్దేశం. అంతకు మించి హెరిటేజ్ ఏదైనా పెరుగు పంపించిందా, పాలు పంపిందా, నెయ్యి పంపిందా? పంపలేదుగా. నువ్వు మరి ఇంక హెరిటేజ్లో ఎట్లా అంటావు? నువ్వు మద్రాసు ఐఐటి వాళ్ళు చర్చలో చెప్పారు, ఇది కల్తీ నెయ్యి అంటే దీంట్లో నెయ్యి కాదు కదా, పక్కా కెమికల్, పామాయిల్. ఇవి రెండు కలిపి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకి చాలా ఇబ్బంది కలిగించారు వీళ్ళు అని వాళ్ళే సర్టిఫై ఇచ్చారు. ఒక సుప్రీంకోర్టుని క్లీన్ చిట్ ఇచ్చింది అన్నారు. అది నువ్వు ప్రదర్శించవచ్చు. నువ్వు హెరిటేజ్ మీద మొన్న ఇచ్చావు, వాదనలు వేసావు, అభాండాలు వేసావు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? మీరు పోస్టులు పెట్టిన పోస్టులు 24 గంటల్లో తొలగించాలి. హెరిటేజ్ మీద మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలి. మీరు హెరిటేజ్ సంస్థ మీద ఇటువంటి అభాండాలు వేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకొనబడవు. దయచేసి 24 గంటలు హెరిటేజ్ మీద మీరు పెట్టిన ఆరోపణ మొత్తం వెనక్కి తీసుకోవాలి అని ఒక సుప్రీంకోర్టులో ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని చెప్పారా ఏంది? అది ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం. అటువంటి న్యాయస్థానం నుంచి న్యాయమూర్తి చెప్పారు అంటే దానికి జవాబు ఉంటుంది, దానికి రిధం ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. అంతే తప్ప నోటికి వచ్చిన వాగేటట్టుగా ఉంటారు వాళ్ళు. ఎల్ఎల్బి లాయర్లుగా సుప్రీంకోర్టు అంటే ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనక దీంట్లో హెరిటేజ్ లాగి హెరిటేజ్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏదైతే అనక భువనేశ్వరి గారు హెరిటేజ్ సంస్థను నడుపుతున్నారు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారికి మెడకు చుట్టాలనే ఆలోచనతో ఉన్నారనుకోవచ్చు అంటారా? తప్పకుండా ఉన్నారని అనుకోవాలి. అనుకునేది ఏముంది? లేకపోతే ఇండియాల నుంచి ఏం చేస్తున్నారు? హెరిటేజ్ నిన్న మొన్న పెట్టిన సంస్థ. హెరిటేజ్కి ఎన్ని అవార్డులు వచ్చినాయి? విదేశీ అవార్డులు తెలియదా మీకు? హెరిటేజ్కి ఎన్ని అవార్డులు వచ్చినాయి? ది బెస్ట్ డైరీ అని చెప్పేసి. అటువంటి అవార్డులు కాదని చెప్పి నువ్వు నోటితో ఏదో వాగంగానే సరిపోయిద్దా? నీకుంది కదా పేపర్లో అని చెప్పి ఇష్టాన్ని రాస్తే సరిపోయిద్దా? మీకు నిజాయితీగా నిజాలు చెప్పడం చేత కాదు, మీరు ఒప్పుకోలేరు కూడా. ఒక మనిషి రాష్ట్ర ప్రభుత్వం ఆ సూపర్ 6 అని చెప్పి ఒక స్కీమ్ పెట్టేసి రాష్ట్రం మొత్తం అమలు చేస్తుంటే మీరు కనీసం దాన్ని హర్షించలేకపోవటం ఒకటి ఉంచండి. కనీసం దాని మీద కూడా వెంగేశ్వరాలు సూపర్ 6, సూపర్ ఫ్లాప్, సూపర్ 6 అంట, సూపర్ 7 అంట అని నోటికి వచ్చినట్టు అవాకులు చెవాకులు. నిన్న కోటప్పకొండకి 2 కోట్ల మంది మహిళలు శ్రీశక్తి చూపించింది. ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఎలా ఒప్పుకోలేకపోతున్నారు? మేము నైజం కాడికి ఏంటంటే ఒక సమస్య వచ్చిందంటే దాన్ని పక్కదారి పట్టించడానికి డైవర్షన్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లడ్డూలో ప్రసాదంలో కల్తీ జరిగిందని దాని మీద దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు ఎంతగా బాధపడి భవిష్యత్తులో మీకు ఓటేయాలి అంటే స్వామికి ద్రోహం చేసినట్టే అనే భావనతోనే ఉన్నారు సార్. ఇది పక్కా నిజం. ఏ హిందువైనా సరే, ఎవరైనా సరే, మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి వైసీపీకి ఓటు వేయాలి అంటే 11 సీట్లు వచ్చినా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఏది గవర్నమెంట్ లేకపోయినా మీరు వచ్చుంటే మీరు చేసే అరాచకాలు ఇంకెన్ని అనే భావనతో ఉన్నారే కానీ మీకు మాత్రం ఓటు వేయరు సార్. ఇది పక్కా నిజం. సరే, ఇదంతా ఒకేతే ఇదాక అంబటి రాంబాబు గారి విడుదల తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా చూడాలి? నేను చెప్తానున్నాను. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి పోలీసు 30 యాక్ట్ ఉందని చెప్పేసి అక్కడ ఎస్పీ చెప్పారు, ఇక్కడ ఎస్పీలు చెప్పారు, పోలీస్ అధికారులు మీకు ఇచ్చారు. అయ్యా మీరు బలవంత ప్రదర్శనగా వెళ్ళడానికి మీరు స్వాతంత్ర సమరయోధులేం కాదు, మీరు ఈ విధంగా చేయడం భావ్యం కాదు, పోలీసు ఆంక్షలు ఉన్నాయి, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. అంబటి రాంబాబు గారు నిన్న ఇంటికి వచ్చారండి. ఇది గుంటూరులో సిద్ధార్థ నగర్లో వాళ్ళ ఇల్లు ఉందిగా, ఆడకు వచ్చి ఆయన ఒకటే చెప్పాడు, మా పాత సామెత ఒకటి ఉంది సార్, మీకు గుర్తుందో లేదో, ప్రతి కుక్క ఒక రోజు వచ్చింది అని చెప్పి. అలాగే ఈయన అన్నారు, అంబటి అనే కుక్క కూడా ఒక రోజు వచ్చింది అంటే కుక్కని తను నిర్ణయించుకోవటం అనేది ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇది తను ఆ విధంగా పోల్చుకోవటం అనేది గొప్ప విషయం సార్. అది మీరు అంబటి రాంబాబు గారిని తక్కువ అంచనా వేయొద్దు. 70 సంవత్సరాల వైసీపీ యోధుడు, కాంగ్రెస్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు. అబ్బాయి ఇప్పుడు వచ్చిన పార్టీ అండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉన్న వ్యక్తి, కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి.
అటువంటి వ్యక్తి తనను తాను అభివర్ణించుకొని నిజాయితీగా నేను కుక్కని కాబట్టి అట వాగాను, మనిషి అయితే అట మాట్లాడాడు. అంబటి అనే కుక్క ఉంది ఒకటి సిద్ధార్థ నగర్లో, ఆ కుక్క ఇట్లా మాట్లాడింది, కానీ నాకు రోజు వచ్చింది కరిసే రోజు కరుస్తూ ఉంటుంది. అది ఎంతవరకు నాకు తెలీదు. ఈ మధ్య మున్సిపాలిటీలో వీధి కుక్కలు పెద్ద పట్టించుకోవట్లేదు సార్. 2 టౌన్లో సిద్ధార్థ నగర్లో పోయినా కానీ కొన్ని కుక్కలు ఉంటాయి, ప్రముఖమైన కుక్కలు, వాటిని కూడా పట్టించుకోవాలి సార్. అదే అరుపులు వస్తున్నాయి, కేకలు వస్తున్నాయి, బూతులు వస్తున్నాయి, తిట్లు వస్తున్నాయి. వీటికి ఏంటంటే ఇంజక్షన్ అని చెప్పి వైరస్ ఉంటుంది సార్ వాళ్ళలో. ఒక రకమైన వాళ్ళు ఏ జాతి కుక్కో ఆ జాతి కుక్క ఓ జాతికి ఉండదు. ఏది డాబర్మెన్ అని, డార్ఫీల్ అని, లేదా వీధి కుక్కని, ఇంకో కుక్కని ఇలా పేర్లు ఉంటాయి. పేర్లు బాగానే ఉన్నాయి సార్, కుక్కల కులాలు ఉంటాయి అంటారా? భలేవారు సార్, అదేం మాట. మనుషుల్లో ఈరోజు కులాల్లో రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు? ఒక కులాన్ని కాపుల్లో టైగర్ అంట, ఆయనేమో టైగర్ అంటాడు, ఈయనేమో నేను కుక్కనాయా అంటాడు. ఎలా మాట్లాడాలి? నాకేం అర్థం కావట్లేదు ఇది. వాళ్ళ నాయకుడు వచ్చి కాపుల్లో టైగర్ అంటున్నాడు. ఆయన కాపుల్లో టైగర్ ఉన్న మహానాయకుడు ఉన్నారు అంటే ప్రజల కోసం సత్యాగ్రహం లేకపోతే ఆమరణ దీక్ష చేస్తా చనిపోయిన అంబటి కాదు, వంగవీటి మోహన రంగా గారు టైగర్ అంటే కాపుల్లో టైగర్ ఆయన. ఈయనేం టైగరు? కాకపోతే ఈయనలో ఉన్న నిజాయితీ ఒకటి ఒప్పుకోవాలి సార్. ఏ మనిషి తనని తాను తక్కువ చేసుకోడు. అది ప్రతిపక్షంలో రాజకీయంలో ఉన్న వ్యక్తి అసలు తక్కువ చేసుకోడు. కానీ నిన్న అతను మాట్లాడిన మాటకి అతన్ని హర్షించాలి సార్. నాకు అందుబాటులో లేరు కానీ, లేకపోతే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేవాడిని. ఎందుకంటే ప్రతి కుక్కకు అవకాశం వచ్చింది అన్నారు, కరెక్ట్ అయిన మాటే అది. అంబటి అనే కుక్క కూడా అవకాశం వచ్చింది అని తను నిరూపిస్తున్నారు చూడండి, చాలా గొప్ప విషయం సార్. అతని నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా. ఎందుకంటే అలా ఒప్పుకోవడం చాలా తక్కువ. ఏమంటే కుక్కని ఊరుకుంటుందండి, ఎగిరిపడి కరుసుద్దాయా? అటువంటి కుక్కని నాకు రోజు వచ్చింది, పలా రోజు మంగళవారం శనివారం ఆదివారం తెలియదు, మంచి విషయం డైవర్షన్ వచ్చినప్పుడు ఈ కుక్క మురుగుద్ది అని చెప్పింది. అలాంటప్పుడు ఆ కుక్కకి మనం గౌరవించాలి, విలువ ఇవ్వాలి. మానవతా దృక్పథంతో భగవంతుడు ఆ కుక్కకు మంచి బుద్ధి ప్రసాదించని కోరుకోవాలి. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే గనక, ఇదంతా ఒక ఎత్తు అనుకుందామండి. ఏం పేరు నాని గారు ఏంది కొలంబో వెళ్ళిన లెక్కలు ఏ అకౌంట్ నుంచి కట్టారు అంటూ కొంచెం మాట అయితే జారటం జరిగింది. ఏ విషయంలో లెక్కలు సార్ అయ్యి? అంటే లోకేష్ గారు క్రికెట్ కి వెళ్ళిన లెక్కల, క్రికెట్ చూడటానికి వెళ్ళిన లెక్కలుగా చక్కటి వివరణ కూడా ఇచ్చారండి. నీ అబ్బా, నా దుడ్డుతో నేను వెళ్ళా, నీ దుడ్డు ఏమైనా తీసుకున్నానా, మరి నీకేంది నొప్పి అని చెప్పి ఆయనే చెప్పాడు. ఇప్పుడు జగన్ బాబు గారు 5 ఏళ్ళు పరిపాలన చేశారు సార్. అద్భుతమైన పరిపాలన, మామూలు పరిపాలన కాదు. అసలు ఇళ్లలో అన్నం కూడా వండుకునేవాళ్ళం కాదు సార్. అసలు అన్నం కూరలు అన్ని రెడీమేడ్గా వచ్చేది. ఏ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది చూడండి, అట్లా గాల్లో ఎగిరి వచ్చాయి అన్నం కూరలు, మెను ఆర్డర్ ఇస్తే చాలు. అంత చక్కటి పరిపాలన చేసిన నాయకుడు ఆయన. అటువంటి నాయకుడు 71 సార్లు విమాన ప్రయాణాలు, 15 కిలోమీటర్లు కూడా వెహికల్లో కూర్చోలేక, ఏది తనకున్న నెంబర్ 1 వసతి గల కారులో కూర్చోలేక, ఏసీ కారులో కూర్చోలేక హెలికాప్టర్లో వెళ్ళిన వ్యక్తి సార్ అతని నాయకుడు. మరి 271 సార్లు అతను వాడిన గవర్నమెంట్ సొమ్ము ఎంతో తెలుసా సార్? 275 కోట్లు. పరిపాలన చేసిన 5 సంవత్సరాల కాలంలో ప్రయాణ ఖర్చులు 275 కోట్ల రూపాయలు సార్. 275 కోట్లు అండి. దాదాపు 200 కిలోమీటర్ల రోడ్లు వేయొచ్చండి, సీసీ రోడ్లు. మహారాజు పుట్టకలు కొన్ని అట్లా ఉంటాయి సార్. ఇప్పుడు నేను అడుక్కునేవాడిని సార్, ఒక్కసారిగా బంగారం పళ్ళెం దొరికింది ఏం చేస్తాను? బంగారం పళ్ళెం దొరికింది అనుకోండి, బంగారం రాజులు అనుభవించాలనుకుంటాను. దరిద్రుడు అయితే ఏం చేస్తాను? బంగారం పళ్ళెలు కూడా అడుక్కోవాలని చూస్తాను. కానీ బంగారం పళ్ళెలు తిన్నాను కోరికే, కానీ దాన్ని నమ్మి రాజులా బతకడం అనేది చాలా తక్కువ వ్యవధిలో వస్తాయి. అలాగ అనుకోకుండా ముద్దులకి మురిపాలకి ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయి 5 సంవత్సరాలు జగనన్న నీ పాలన ఎలా ఉందో చూడాలి మేము అని చెప్పి ఇచ్చాం. ఇచ్చిన దెబ్బకుట దొంగల ముఠ అన్నట్టుగా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అతను చేసిన అప్పుల తాలూగా ప్రతి సంవత్సరం వడ్డీ 75,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. సబ్సిడీ డబ్బులు ఏమైనాయి? ఆఖరికి బియ్యం డబ్బులు కూడా 470 కోట్లు, కందిపప్పు డబ్బులు ఇవ్వాలి. ఉద్యోగుల జీతాల్లో 25,000 కోట్ల రూపాయలు తీసేశారే. ఏమైనాయి ఆ డబ్బులు? ఏం చేసుకుంటారు? తింటారా, లేదా పోతా 4 బాక్సులు తల కింద పెట్టుకుని చచ్చిపోతారా? అర్థం కావట్లేదు. తనకొక్కడికే కాదు, తన అననీయులు మొత్తానికి లేదో వర్తించింది. వీలుంది సంపాదించుకో. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్, బాలకృష్ణ గారి సినిమాలో, అరే మావాడు 50C కూడా కొట్టకపోతే మావాడు నాయకుడు ఎట్ అవుతాడు, మావాడు 100C కొట్టాడు, మరి జనం అడగరా అని బాలకృష్ణ గారు అడుగుతారు. జనం అడుగుతారా? ఎందుకు సార్ 1C పెట్టేసి క్రికెట్ కిట్లు
ల్యాప్టాప్లు అవన్నీ ఇస్తే వాళ్ళే మన వచ్చి వెనకొచ్చి చేయకొడతారు సార్. భలేవారు సార్. పొద్దుగూరు మీరు జనాన్ని పట్టించుకోమాకండి, మాకేంటి మీకేంటి చెప్పండి అంటాడు. ఒక దెబ్బకి నేల గరుచుకుంటాడు ఆయన, ఒకే ఒక దెబ్బకి. ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఏం టిట్కో ఇళ్ళు, మీరు కూడా లబ్ధిదారులే కదా, ఏం జరుగుతుందంటారు? మళ్ళీ ప్రభుత్వం అయితే కనుక 1250 కోట్లు బ్యాంకుకి మేము గ్యారంటీ ఇస్తాము, వాటిని అమల్లోకి తీసుకొస్తాం మళ్ళీ అని చెప్పి ఒక హామీ అయితే ఇస్తుంది. అది క్షేత్రస్థాయిలో అమలు అవుతుందంటారా? మనస్ఫూర్తిగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 30 సంవత్సరాలు టీడీపీని నమ్ముకున్న వ్యక్తిగా నేను చెప్పేది ఒకటి, మహాకూటమి నేతలకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి కళ, టిట్కో అనేది చంద్రబాబు నాయుడు గారి కళ. ఆ కళని 90% పూర్తి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ 10%లో పళ్ళెం నిండా అన్నం ఉంచుకొని ముద్ద నోటికి అందే టయానికి ఎలక్షన్ కోడ్ వచ్చి దాన్ని అట్లా ఆపేశారు. ఆపేసిన తర్వాత ఇన్ని ఇళ్ళు ఇచ్చారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించకుండా ముద్దులు మురిపాలకు పడిపోయి జగనన్నకు గెలిపించారు 151 సీట్లు ఇచ్చేసి. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ప్రతిపక్ష హోదా ఉందండి. 23 సీట్లతో ప్రతిపక్షం ఉంది. ఆ 23 సీట్లను కూడా పట్టుకొని అసెంబ్లీలో వీళ్ళు రాజ్యంగా ఎట్లా మాట్లాడారంటే, రమ్మంటే ఆ 4 వస్తారు, ప్రతిపక్ష హోదా కూడా ఉన్నది నీకు, ఏమనుకున్నావు అని కాళ్ళు చూపించడం, ఏళ్ళు చూపించడం, కూర్చో ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఎందుకంటే అప్పుడు రాజులు కదా వాళ్ళు, రెడ్డి రాజులు అంటారంట. రాజులు రెడ్డిలో మరి తెలియదు, రెడ్డి రాజులు అలా చేశారు వాళ్ళు. తర్వాతి కాలంలో వాళ్ళు ఇచ్చింది లేదు, దాన్ని పాడబెట్టారు. 2 సంవత్సరాలు టిట్కో ఇళ్లలో మొత్తాన్ని కరోనా పేషెంట్లు మొత్తాన్ని తరలించారు. 1 సంవత్సరం ఆ ఇళ్లలో పోవడానికి కూడా ఎవరికి హక్కు లేకుండా పోయింది. తరువాత అనూహ్యంగా జగనన్నకి ప్రేమ పుట్టుకొచ్చి, అరే ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టాడే, ఈ ఇల్లు అతనికి ఇచ్చుంటే అతనికి ఎంత పేరు వచ్చేదో, కానీ నా హయాంలో నేను పూర్తి చేసి ఇస్తాను, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా నాయే, రూపాయి మీ ఏం వద్దు, బ్యాంకులకి వెళ్ళి మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పొద్దున్నే క్యూ కట్టేసి చెప్పులు పెట్టండి, పిలిచినప్పుడు రాత్రి 10 అయినా 9 అయినా రిజిస్టర్ చేసుకొని ఇచ్చేసేయండి సంతకాలు చేసి, మీ పేరున రిజిస్ట్రేషన్ రూపాయి ఖర్చు లేకుండా నేను చేయిస్తానని చెప్పి రెవెన్యూ శాఖ ద్వారా టిట్కో లబ్ధిదారులందరికీ రిజిస్ట్రేషన్ చేశారు. అప్పుడు టిట్కో లబ్ధిదారులు పడిన ఆనందం వర్ణాతీతం సార్. జగనన్న ముద్దులు మురిపాలకి ఇదే సాక్ష్యం అనుకున్నారు. రిజిస్ట్రేషన్ చేశాడు, మా పత్రాలు మాకు ఇస్తాడు అనుకున్నారు. కానీ దీని వెనకున్న మర్మం ఏంది, ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు తనకు ఏ బ్యాంకులో అయితే అవైలబుల్ ఉందో ప్రతి ప్లాట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, రిజిస్ట్రేషన్ పేపర్లు బ్యాంకుల్లో పెట్టి 3,84,80,000 రూపాయలు తీసుకున్నారు సార్ ఒక్కొక్క ప్లాటుకి. దానికి వాళ్ళు జగనన్న ఏం చెప్పారు, మీరే అధైర్యపడవద్దు, 2 ఏళ్ళు మారిటోరియం ఉంది, 2 ఏళ్ల వరకు మీరు కట్టొద్దు, తిరిగి నా గవర్నమెంట్ వచ్చింది నేను తిరిగి చెల్లిస్తాను అన్నారు. అది గాల్లో మాటలే తప్పనిచ్చి, గాల్లో ఎగిరిపోయే మాటలే తప్పనిచ్చి పని జరిగింది లేదు. పోనీ చివరి కాలంలో అన్న టిట్కో ఇళ్ళు ఏమైనా ఇచ్చాడా, పోయి మీరు వసతిలో ఉండండి ఇచ్చేసాడా, ఇది చేయలేదు. ఎంతమంది లబ్ధాలు 50,000 లక్ష రూపాయలు కట్టి నరకం అనుభవించారు 8 ఏళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చే ముందు చెప్పిన మాట ఒకటే సార్, బ్యాంకుల్లో పెట్టిన మీ పత్రాలు మీకు విడిపించి ఇస్తాం, మీ టిట్కో ఇళ్ళు మీకు అప్పచెప్తాం, అక్కడ మేము సిండికేట్ పెడతాం, వస్తువులు పెడతాం, షాపులు కట్టిస్తాం, షాపింగ్ మాల్స్ కట్టిస్తాం, అందరికీ వసతి ఏర్పాటు చేస్తాం, డ్వాక్రా సంఘటనలు అక్కడ తరలిస్తాం, ఎన్నో రకాలు చెప్పారు. చాలా సంతోషం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి మాటల మీద నిబద్ధత కలిగిన నాయకులు ఎవరంటే వీళ్ళు ముగ్గురు. ఏంటంటే చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. అటువంటి నాయకులు చెప్పిన మాటకి ప్రభుత్వం మీద నమ్మకం కలిగి ఈ రాష్ట్ర ప్రజలు 152, 162 సీట్లు వీళ్ళకి ఇచ్చేశారు. వీళ్ళు చేస్తారు అన్న నమ్మకంతో. కానీ గడిచిన 20 నెలల కాలంలో గవర్నమెంట్ వచ్చింది. సూపర్ 6లో ఉన్న ప్రతి పథకానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. సూపర్ 6లో లేని పథకం ఒకటి ఉంది, ఆటో డ్రైవర్లకి ఉచిత బస్సు పెట్టిన కాడి నుంచి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుద్ది, వాళ్ళ కుటుంబం బాధపడుద్ది అని కూటమి ఇంతగా ఆలోచించి వాళ్ళకు కూడా 10,000 మొన్న ఇచ్చారు. 15,000 వాళ్ళకు కూడా ఇచ్చారు. నువ్వు 10,000 ఇచ్చావు, మేము 15,000 ఇచ్చాము. ఆటో డ్రైవర్ని ఆదుకున్నాం. కానీ టిట్కో లబ్ధిదారులు ఏం పాపం చేశాం సార్ చెప్పండి? ఎంత ఖర్చు అయింది, ఎన్ని వేలు ఖర్చు అయింది? బ్యాంకుల్లో ఉన్న మా పత్రాలు మాకు ఇప్పించండి, ప్రజల్లో ఉన్న అభిమానాన్ని మీరు చూరగొని మరొక్కసారి మహాకూటమి